రాయదుర్గంలో బాలికల ఆరోగ్య సంరక్షణ కోసం ఉచిత సర్వైకల్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. అనంతపురం జిల్లాలోని రాయదుర్గం ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 2907 మంది బాలికలకు ఉచితంగా సర్వైకల్ వ్యాక్సిన్ అందిస్తున్నామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో సుమారు 10 లక్షల రూపాయల విలువైన వ్యాక్సిన్లు అందించడం అభినందనీయమన్నారు. అలాగే ముఖ్యమంత్రి నేతృత్వంలో మహిళల ఆరోగ్య రక్షణ కోసం ప్రభుత్వం కార్యక్రమాలు చేపడుతోందని, దాదాపు 10,000 రూపాయల విలువ చేసే ఈ వ్యాక్సిన్ వేయించడం ద్వారా భవిష్యత్తులో మహిళల్లో వచ్చే క్యాన్సర్ ను నివారించే అవకాశం ఉందని పేర్కొన్నారు. బాలికల్లో భవిష్యత్తులో సర్వైకల్ క్యాన్సర్ వ్యాధి రాకుండా హెచ్పివి వ్యాక్సిన్ దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో వాళ్లకు ఇవ్వడం జరుగుతూ ఉంది. 14 సంవత్సరాల నుండి 15 సంవత్సరాల లోపు వయసున్న బాలికలు ఈ వ్యాక్సిన్ను తీసుకుంటే వాళ్లకు జీవితకాలంలో వచ్చే సర్వైకల్ క్యాన్సర్ రాకుండా ఉంటుంది. 2006లో ఈ వ్యాక్సిన్ని కనుగొంటే ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దాదాపు 10,000 రూపాయలు ఖరీదు చేసే ఈ వ్యాక్సిన్ని ఉచితంగా ప్రభుత్వ వైద్యశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చి బాలికలకు ఇవ్వడం జరుగుతూ ఉంది. రాయదుర్గం నియోజకవర్గంలో 14-15 సంవత్సరాల మధ్య వయసున్న బాలికలు సుమారు 2,907 ఉన్నారు. దశల వారీగా అంటే 15 సంవత్సరాలు నిండక ముందే ఈ వ్యాక్సిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది.